శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమహర్చంద్ర గారు. నమస్కారం అజీబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో రాళ్లపల్లి గారి గురించి మాట్లాడుకున్నాం. ఓకే, రాళ్లపల్లి గారు ఉమ్, అంటే ఇంటి పేరుతో ప్రసిద్ధులైన నటుల్లో రాళ్లపల్లి గారు ఒకళ్ళు. ఆ, రేలంగి, వంగర, జంధ్యాల గుమ్మడి గారు, జంజాల గారు, ఆ, ఇట్లా వీళ్ళందరూ సినిమా ప్రముఖుల్లో సినిమా ప్రభు. ఇంటి పేరుతోటి ప్రముఖులైన వారు. కరెక్ట్ కరెక్ట్. ఏమండి, ఆ. అంటే కమెడియన్స్లో రేలంగి గారు ఉమ్, వీళ్ళు ఉన్నారు. ఏమండి, మిగతా వాళ్ళ పేర్లతోనే వచ్చారు. ఉమ్, ఉమ్, తర్వాత అండి ఈయనలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఎవరు వచ్చి సహాయం అడిగిన అర్ధరాత్రి అయినా సాయం చేసే మనస్తత్వం, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. Hmm. ఏమండి, నేను ఈయనతో ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే ఆ, అయ్యప్ప స్వామి ఇది ఉంది చూసారా, నా పెద్దపడి ఒకసారి ఈయనతోటి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు తెలిసింది ఈయన గురించి. మొత్తం ఈయనే అందరు స్వాములు తీసుకెళ్ళటం, ఉమ్, అన్నీ చేయించడం, సర్వ ఖర్చులు భరించి ఓకే. మమ్మల్ని ₹1 ఖర్చు పెట్టిన వాళ్ళ. ఉమ్, అందుకని చెప్తున్నాను. ఓకే ఓకే. తర్వాత ఎంతమంది ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చారండి ఈయన. తర్వాత తను నటుడై ఉండి ఇతర నటులను ప్రోత్సహించేవాడు ఈయన. ఉమ్, అంత మంచివాడు. తను ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా, కష్టపడినా సరే తను నటనను మాత్రం వదిలిపెట్టలేదు. ఉమ్, నాటకాల కోసం చాలా కష్టపడేవాడు ఆయన. రైట్. ఔత్సాహిక నటినట్లందరినీ ఉత్సాహంగా చేసేవాడు ఆయన. ఉమ్, మెయిన్ భరణి గారిని ఆ స్థాయికి తీసుకొచ్చింది రాళ్లపల్లి గారే. రైట్. ఓకే. ఇది ముందు చెప్పుకుంటే తర్వాత మనం చెప్పుకుంటాం. ఉమ్, ఉమ్, ఏమండి, ఉమ్, వంశీ గారికి పరిచయం చేసి నీ సబ్జెక్ట్స్కు అంటే నీకు ఒక కుర్రాడిని అప్పచెబుతాను నేను, ఆయన నీకు పెర్ఫెక్ట్గా ఉపయోగపడతా అని చెప్పి ఆయన పరిచయం చేశాడు ఆయన. ఉమ్, ఈయన కూడా రైటరే, అదే. డ్రామా రైటరే. ఆ, ఏమండి, ఈయన రాస్తూ భరణి గారి చేత 70 ఏళ్ల వయసు వ్యక్తి వేషం వేయించిన గనుడు రాళ్లపల్లి గారు ఆయన. అంటే మనం టాలెంట్ గ్రహించి. మనం ఈ ప్రస్తావనలో ఉమ్, భరణి గారిది వచ్చింది కాబట్టి భరణి గారి దాంట్లో మనం ఒకటి చెప్పుకున్నాం. ఉమ్. ఆయన ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత ఈయన ఈయన ఆశ్రయం ఇచ్చాడు ఆయన. ఒక తండ్రిలాగా తండ్రిలాగా ఆశ్రయం ఇచ్చి ఆయన. అవును. ఆ, ఇక్కడే కాదండి, ఆ. మెడ్రాస్లో అవునవును అవును. మెడ్రాస్లో వెళ్ళిపోతే సినిమా ప్రయత్నాల కోసం వెళ్తే ఆ. ఈయనింట్లోనే ఆశ్రయం. కరెక్ట్ కరెక్ట్. అదే అదే. చుట్టుపక్కల అందరికీ ఇళ్ళు ఇప్పించింది, అద్దె ఇళ్ళు ఇప్పించింది, ఇళ్ళు కొనిపించింది ఈయనే. అక్కడ రైట్ రైట్. ఆయన శాలిగ్రామంలో ఉంటుంది. ఉమ్, ఉమ్, అలాంటి ఈయన రాయలసీమకు చెందినవారు. ఆ, ఆ? ఉమ్, 1945 ఆగస్టు 15 ఉమ్, అనంతపురం దగ్గర కుమ్మూరు అనే ఊరిలో జన్మించారు ఈయన. ఓకే. 1945లో ఉమ్, విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి నా రచన అంటే ఇష్టం ఈయనకి. ఉమ్, ఒక ఏదో థాట్స్ వస్తూ ఉండేవి, ఉమ్, నాటకాలు రాస్తూ ఉండేవారు ఆయన. ఉమ్, ఉమ్, ఏమండి, అంటే ఆ బ్రెయిన్ అటువంటిది అలా ఎస్టాబ్లిష్ అయింది బాగా. ఓకే ఓకే. మరి రాయలసీమ అంటే కవులకి ఇది కదండి, కృష్ణదేవరాయల ఆస్థానంలో. అవును. అయ్యండి, అలాంటి నేల మీద పుట్టినందుకు ఈయనకు కూడా అబ్బింది ఇది. ఉమ్, ఈయన స్వయంగా ఈయనకి అవగాహన వచ్చిన తర్వాత అండి, చాలామందికి అదృష్టం ఉంటాం కదా మనం, పెన్ను ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఉమ్, ఆయన ఆలోచనలు వచ్చినప్పుడు మారని సంసారం అంటే వీళ్ళు రచయితలు ఎలా రాస్తారంటేనండి, ఎవరన్నా ఎదుటిలో ఒకవేళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మారని సంసారం టైటిల్ ఎందుకు పెట్టారు ఆయన, ఆ సంసారంలో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్స్పిరేషన్గా రాసేస్తారు, అక్షరాల్లో పెడతారు. ఉమ్, తర్వాత ముగిసిన కథ. ఈ ముగిసిన కథలోనే 70 ఏళ్ల వయసు వచ్చిన పాత్ర భరణి గారి చేత వేయించారు. ఇందాక చెప్పాను నేను. ఉమ్, ఏమండి, ఈయన చదువు సాగిస్తూ 10th ఇంటర్ వరకు చదివారు. ఇంటర్ వరకు చదివిన తర్వాత డిగ్రీ చదవబోయే ముందు ఉద్యోగానికి అప్లై చేశాడు, బతుకు తెరువు కోసం. ఉమ్, బ్రతకాలి కదా, ఆ. అప్లై చేశాడు. ఎక్కడ అప్లై చేశాడు? రైల్వేలో అప్లై చేశాడు. రైల్వేలో అప్లై చేస్తే ప్యూన్ ఉద్యోగం వచ్చింది, క్లాస్ 4 ఉమ్, ఉద్యోగం. జాయిన్ అయిపోతే డిగ్రీ చదువుతుండగా వచ్చింది ఇది. ఓకే. డిగ్రీ చదువుతుండగా ఉమ్, వచ్చింది. వస్తే అప్పుడు బీఎస్సీ పాస్ అయ్యాడు ఆయన. ఈ ఉద్యోగం చేస్తూ, ప్యూన్ ఉద్యోగం చేస్తూనే. అంటే ఎంత నిబద్ధత ఉండదు. అంటే ఇది చేయడానికి కారణం ఆర్థిక అంతే కదండి. ఇప్పుడు ఓకే ఓకే. ఒకటి చెప్పండి, వాళ్ళు ఫ్యామిలీ ఏ ప్రాబ్లమ్స్ ప్రతి వాడు బ్రతుకు తెరువు కోసం వెతుక్కోవాల్సింది సార్ అప్పట్లో. అవునవును. ఈసారి జమీందారు కుటుంబంలో పుట్టలేదు కదా. బీఎస్సీ డిగ్రీ తోటి పదోన్నతి పొందారు. ఎలాగంటే ఆయన మళ్ళీ అప్లై చేసి తనకి ఇష్టమైన సాంగ్ అండ్ డ్రామా డివిజన్కి అప్లై చేస్తే
స్టాఫ్ ఆర్టిస్ట్గా ఉద్యోగం వచ్చింది. అలాగే 8 సంవత్సరాలు అక్కడ ప్రదర్శించే నాటకాలు అన్నింటిలోనూ ఈయన ఆర్టిస్ట్గా పనిచేశారు ఆయన ఓకే. అక్కడ. అదే ఢిల్లీలో ఉంటూ అప్పుడు రాష్ట్రపతి రాధాకృష్ణ గారు ఎదుట మృచ్ఛకటికం అనే శూద్రకుడు రాసిన మహాకవి శూద్రకుడు రాసిన కావ్యం అది మృచ్ఛకటికం. ఓకే. మృచ్ఛకటికం అంటే మనం తెలుగులో కూడా సినిమా తీసాం. అది వసంత సేన, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే. ఓకే. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన వసంత సేన, తర్వాత రేఖ నటించిన ఉత్సవ్, అది కూడా ఇదే కదా. చారుదత్తుడు కథ అది. చారుదత్తుడు వసంత సేన కథ అది. ఓకే. చారుదత్తుడు కథ ఎంచేదంటే చారుదత్తుడికి పెళ్ళైనా కూడా వసంత సేన వేశ్య, వాళ్ళిద్దరికి ఒక కనెక్షన్ వస్తుంది. అది వసంత సేన నాగేశ్వరరావు గారితో తీశారు అది. ఏమండి అలాగా అనేక ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత ఈయన నటించిన మారని సంసారం నాటక ప్రథమ బహుమతి, ప్రథమ నటుడు అన్నీ వచ్చాయి. అని భానుమతి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నాడు ఈయన, భానుమతి గారి చేతుల మీదుగా. ఈ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి తన డబ్బులతోటి తను ఖర్చు పెడుతూ, తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు వస్తాయి కదా, తీస్తూ ఆంధ్రప్రదేశ్ అంతటా కలిగి 8,000 ప్రదర్శనలు ఇచ్చాడు ఆయన. 8,000 ప్రదర్శనలు అంటే నాటకం అంటే ఎంత అయితే చూడండి. అంటే ఎవరిని డబ్బులు ఖర్చు పెట్టినిచ్చేవాడు కదండి నాటకానికి. మొత్తం ఇదివరకు ఆస్తులు కూడా అమ్ముకుని నాటకాల కోసం త్యాగం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆస్తులు అమ్ముకుని నాటకాల కళా రాధంతో ఇదివరకు ఉన్నారు. మనం తెలుసుకుంటే ఏమండి అంటే అదో తృప్తి వాళ్ళకి. ఆ తర్వాత ముగిసిన కథ ఉందో చూసారా, అది దాదాపుగా 100 ప్రదర్శనలు ఇచ్చాడు ఆయన. ఇవన్నీ ఆయన నాటకాలు, లాస్ట్ నాటకాలు. ఆ తర్వాత పెళ్ళయింది, ఉద్యోగం ఉంది కాబట్టి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఇప్పుడు ఒక పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. పెళ్ళైన సంసారం హ్యాపీగా చేస్తున్నారు, ఉద్యోగం చేసుకుంటూ చేస్తుండగా హారతి అనే నవలని ప్రత్యేగాత్మ గారు సినిమాగా తీస్తున్నారు అనేది ఒక ప్రకటన వచ్చింది. ప్రకటన వస్తే ఈయనకి వెళ్ళాలని లేదు పాపం. ఈయన దీంతో నాటకాలతోటి బాగా తృప్తిగా ఉన్నారు. ఆయన నాటక ప్రదర్శనలో ఆయన కింగ్ నాటకంలో. అదొక ఇదిగా ఉండేది ఆయనకి. భార్య అంది, మీరు ఎందుకు వాళ్ళు నటినట్లు ఆ నవల తీస్తున్నారు కదా, వాళ్ళు నటినట్లు కావాలంటున్నారు కదా, మీరు ఎందుకు ఇది పంపించకూడదు అని చెప్పి భార్య సలహా ఇచ్చింది. భార్య సలహా ఎందుకు వినాలనే దానికి ఉదాహరణ ఆయన ఆ భార్య సలహా వినబట్టే, అది పంపించబట్టే అంత స్థాయికి ఎదిగాడు ఆయన. ఇప్పుడు ఈయనకి పిల్లలు కూడా 2 ఆడపిల్లలు కదండి. 2 ఆడపిల్లండి. అదే 2 ఆడపిల్లలు. భరణి కూడా కొడుకులు అంటాడు. అదే అవును. ఏమండి సంసారం హ్యాపీగా ఉంది. ఆయన ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసే ఆడపిల్లలైనా కూడా చదువు నిర్లక్ష్యం చేయాలి. ఆయన పెళ్లి చేసి పంపించాలన్న ఆలోచన ఆయన కాదు. ఎంత చదివితే అంత చదివించాలని. ఇది తర్వాత చెప్తాను పిల్లలకి. ఏమండి 2 ఆడపిల్లలు. తర్వాత అలా ఉంటుండగా ఈయనకి తనకి ఇది లేదు. వచ్చిన తర్వాత మీరు పంపించకూడదా, వాళ్ళు రాశారు కదా కొత్త నటినట్టుగా, నా ఫేస్కి వాళ్ళు సెలెక్ట్ చేస్తారేంటి, నేను దేనికి పనికొస్తాను అన్నాడు. మిమ్మల్ని ఏమన్నా హీరో క్యారెక్టర్కి ఏమన్నా అప్లై చేయమన్నా, మీకు తగిన క్యారెక్టర్ ఉంటే ఇస్తారు వాళ్ళు. అచ్చండి మీరు ఎందుకు అంత తక్కువగా అనుకుంటారు మీ గురించి, మీకు నటన వచ్చు కదా, అంతవరకు గ్యారంటీ ఉంది కదా. అదే ఆయన నమ్మకం ఇప్పటివరకు నమ్మలేదా నువ్వు, అందుకే చెప్తున్నాను మీరు పంపించండి, ఎందుకు చెప్తున్నాను వినండి అన్న. అప్పుడు ఈయన రాశాడు ఆయన ఉత్తరం. ఇది గమనించాలి మనం. ఈయన నిజాయితీకి నువ్వు ఉదాహరణ ఈ లెటర్. ప్రత్యేగాత్మ గారి ప్రొడక్షన్ కంపెనీకి రాస్తూ, సార్ నా పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు, ఫలానా చోట ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం చేస్తుంటే నేను 6 అడుగులు ఉండను, నా ఫేస్ పెద్దగా బాగోదు, కానీ ఒక గ్యారంటీ మాత్రం ఇవ్వగలను, నటనలో మాత్రం నేను బాగా అనుభవజ్ఞుణ్ణి, చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తున్నాను, నాటకాలు రాస్తాను. నేను ఈ క్వాలిటీస్ ఏమైనా మీకు నచ్చితే, మీకు నా అవసరం ఉంది అని అనిపిస్తే నాకు రాస్తే నేను వచ్చి కలుస్తాను. నేను దేనికి పనికిరాదు సార్, హీరో క్యారెక్టర్కి అందంగా కూడా ఉండను సార్, మీరు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ అని చెప్పి రాశాడు ఆయన. ఈ నిజాయితీ నచ్చింది ఆయన కాళ్ళకి. వెళ్ళారు, మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్తే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, సి నారాయణ రెడ్డి గారు, ప్రత్యేగాత్మ గారు, ఈ 3 జడ్జెస్. సరే నువ్వు ఒక డైలాగ్ ఏదైనా చెప్పన్నారు. డైలాగ్ చెప్పమంటే తినేస్తాడు కదా ఈయన. కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చాడు, కొన్ని వేల నాటకాలు కూడా ప్రదర్శించాడు ఆయన, ప్రదర్శనలు.
ఇచ్చే డైలాగ్ చెప్పాడు ఆయన. చాలా బాగా నచ్చింది. ఎక్స్ప్రెషను అన్ని మాడ్యులేషను Right. అన్నీ నచ్చాయి. ఇంచే పైగా అక్కడ ఉన్నది మహాకవులు రైట్. ఏమండి, మహా డైరెక్టర్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు దాంట్లో స్త్రీ వేషం ఇచ్చాడు ఆయన. స్త్రీ చిత్రంలో స్త్రీ పిక్చరు Okay. వాళ్ళు తీసిన పిక్చరు స్త్రీ. ఈయనకి ఒరిజినల్గా అందులో సినిమాలో ప్రవేశం స్త్రీ చిత్రంలో ప్రత్యేకాత్మ ద్వారా జరిగినా ఈయనకి మహా పేరు వచ్చిన చిత్రం బిఎస్ నారాయణ గారి దర్శకత్వంలో. బిఎస్ నారాయణ గారి తర్వాత అందుడుగా ఉండి కూడా డైరెక్ట్ చేశారు. ఆయనలో స్పెషాలిటీ ఉంది ఏమండి. ఊరమ్మడి బతుకులు. ఊరమ్మడి బతుకుల్లో మంచి క్యారెక్టర్ ఏంటంటే ఇది చాలా మంచి క్యారెక్టర్. గ్రామంలో అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. మూతుపరులందరూ అన్యాయాలు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు, అది చేస్తా అవన్నీ చూస్తూ ఉంటాడు ఆయన. అవన్నీ చూసి సహించలేక దాన్ని వెనకాల నుంచి చూసేసి ఆ తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చేరేసేస్తూ ఉంటాడు మ్యాటర్. వాళ్ళ దగ్గర మనుషులు నటిస్తూ, వాళ్ళ మనుషులుగా నటిస్తే ఊరికి మంచి చేయడానికి ప్రయత్నిస్తాడండి ఆ క్యారెక్టర్. అందులో ఊరికి అన్యాయం జరగకుండా అతని నుంచి ఏమి కాకుండా ఆ విక్టిమ్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఏదైనా అటాక్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళని ఏదైనా చేయబోతున్నారని తెలిస్తే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పించేస్తాడు. ఇలాంటి మంచి క్యారెక్టర్ చేశాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన సినిమా ఇప్పటి వరకు ఉద్యోగాన్ని సెలవు పెట్టి వెళ్తున్నాడు సినిమాలకి. తూర్పు వెళ్ళే రైల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. ఇందులోనే భార్య ఉంటుంది, పిల్లలు కావట్లేదని నీ చెల్లెలు కూడా నేను పెళ్లి చేసేసుకుంటాడు. ఒక నెగిటివ్ క్యారెక్టర్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్. ఇది జరుగుతుండగా, తూర్పు వెళ్ళే రైలు జరుగుతుండగా ఒకరోజు బాపు గారి దగ్గరికి వచ్చి జరుగుతుంది, సార్ ఏంటి రాళ్ళపల్లి గారు అన్నాడు. అంటే ఏం లేదు సార్, నా ఉద్యోగం పోయేటం సార్. ఎందుకు పోతుంది సార్? సెలవులు ఎక్కువ ఇవ్వట్లేదు సార్ వాళ్ళు, నేను నటించేస్తున్నాను కదా, ఎక్కువ సెలవులు వాడేసుకుంటున్నాను నేను. అంటే ఉద్యోగం పోతే, నీ ఉద్యోగం పోతే నేను సినిమాలు మానేస్తానయ్యా, బొమ్మలు వేసుకుని బతుకుతాను, అదేనా? నీకు ఉద్యోగం పోయే అవకాశం రాదు, నువ్వు నాకంటే బిజీ అయిపోతావు అని ఆయన నోటి వాక్కులు అన్నాడు. ఓకే. అక్కడి నుంచి అంటే రాళ్లపల్లి గారి మీద ఎంత కాన్ఫిడెన్సో చూడండి మీరు. అవును. దీన్ని బట్టి అర్థం చేసేది అంటే అప్పట్లో వాళ్ళు ఒకళ్ళ వెల్ఫేర్ కోసం, ఒకళ్ళ సంక్షేమం కోసం, ఒకళ్ళు బాగుండటం కోసం ఎంత నమ్మకంగా ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళో చూడండి. వాళ్ళకి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. పోయి నేను చేస్తా, ఉద్యోగం రాజీనామా చేశాను ఇమ్మీడియట్గా అనేస్తారు ఎవరో ఒకళ్ళు. ఇప్పుడైతే అలా అలా ఆయన, నీకు ఉద్యోగం ఎందుకు పోతుంది రాళ్ళపల్లి అని చెప్పి ఆయన ఇచ్చేశారు. ఇక బాపు గారు తూర్పు వెళ్ళే చిత్రం తర్వాత దేవదాస్ కనకాల నాగమల్లిలో హాస్యపాత్రతో స్టార్ట్ అయ్యాడు. ఇవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా. ఇక కామెడీ క్యారెక్టర్ నాగమల్లిలో ఇచ్చారు దేవదాస్ కనకాల గారు. దేవదాస్ కనకాల గారు ఇచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏం చేశారంటే మన వంశీ గారు, జంజాల్ గారు తీసుకున్నారు ఆయన టేకప్ అన్ని పిక్చర్లో. వంశీ గారి పిక్చర్లో ఎక్కువ సితార్లోనేమో సత్యబాబు గారి దగ్గర ఇదిగా చేశాడు. అన్వేషణలో ఒక టైప్ ఆఫ్ విలన్ క్యారెక్టర్, అవును, క్రిమినల్ మైండ్ ఉన్న క్యారెక్టర్, అసలు తెలియదు, లాస్ట్కి తెలుస్తుంది ఏమండి. తర్వాత ఏప్రిల్ 1 విడుదల, ఇలాంటి సినిమాలని వంశీ గారు బాగా డెవలప్ చేశారు. అందుకనే ఆ పరిచయంతో భరణి గారిని వంశీ గారికి అటాచ్ చేశారు ఆయన. తర్వాత భారతీ రాజా గారి సీతాకొక చిలుకలో శరత్బాబు దీనికే చేశాడు. ఇక ఆయనకి బాగా మలుపు తిప్పిన చిత్రాలంటే వంశీ గారు, జంజాల గారి చిత్రాల్లో పాత్రలు వేసిన తర్వాత అసలు రాళ్లపల్లి గారు అంటే ఏమిటో బాగా జనానికి బాగా ప్రేక్షకులకు బాగా తెలిసింది. అంటే ముందు రిజిస్టర్ అయింది, ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత వీటిలో వచ్చింది. జంజాల గారు 4 సినిమాల్లో ఉన్నారు, 5 ఎన్ని సినిమాలు ఉంటే అన్ని సినిమాల్లో రాళ్లపల్లి గారు ఉన్నారు. 2 జల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, అహనా పెళ్ళంట, ఇక వాట్ నాట్. తర్వాత ఇక మెయిన్ క్యారెక్టర్ కోదండరెడ్డి డైరెక్షన్ అభిలాష్లో చిరంజీవిని రక్షించే క్యారెక్టర్ వేశాడు ఆయన. చాలా మంచి క్యారెక్టర్ వేశాడు ఆయన ఏమండి. ఇక రేలంగి నరసింహరావు గారు కూడా కన్నయ్య, కిట్టయ్య ఇలాంటి సినిమాల్లో, వరుస సినిమాల్లో రేలంగి నరసింహరావు గారు అంటే కామెడీ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ ఓన్ చేసేసుకున్నారు రాళ్లపల్లి గారు. ఇక ఏమండి అలా అలా చేస్తుంటే వైవిధ్యమైన పాత్రలతో ఇచ్చేస్తున్నారు. పైగా ఇక ఈ నటనే కాకుండా ఈయన దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. నలభీమ పాకం చేస్తాడు ఈయన, వంటలు బాగా చేస్తాడు ఆయన. ఈయన వంటలు అంటే ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ ప్రాణం పోసేసుకుంటారు ఆయన. అంత బాగుంటుంది, అంత బాగుంటాయి. ఓకే. విశ్వనాథ్ గారు ఒకసారి, విశ్వనాథ్ గారు, వంశీ గారు వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసండి. రాళ్లపల్లి గారు
మీరు ఈ 2 గంటలు లేదు మీకు షూటింగ్, ఆ, గ్యాప్ ఇచ్చేసా, ఆ. వంట చేసిన వంశీ గారు ఒకసారి అయితే ఆ, వంశీ గారు కూరగాయలన్నీ తెప్పించి బజార్ నుంచి తనే తెప్పించి ఆయన ఏం బాగా చేస్తాడు, ఓకే. ఏదో ములక్కాయలు ఏదో బాగా ఇదే చేస్తాడట, ఆ, తెప్పించి ఆ, రాళ్ళపల్లి గారు మీకు నేను హాఫ్ డే ఖాళీ ఇస్తున్నా, మీకు ఆ. మీరు ఏం వండుతారో మీ ఇష్టం, అదిగో మొత్తం ఇక్కడ తెచ్చిపెట్టాను వంశీ గారు. ఓకే. ఇలాగా అసలు కమల్ హాసన్ గారు చూసి, విశ్వనాథ్ గారి షూటింగ్లో కమల్ హాసన్ గారు చూసి ఏంటి సార్ ఇది ఆ. ఆయన అని చెప్పి రాళ్లపల్లి దగ్గరికి వచ్చి, సార్ మీ చేతి వంట తిన్న తర్వాత ఇక నాకు ఒకటి అనిపిస్తుంది సార్, మీరు ఒకవేళ ఈ నటన గురించి విరమించాల్సి వస్తే ఏదన్నా మీరు ఇక చేయకూడదు అని అనిపిస్తే నా దగ్గరికి వచ్చేది సార్, జీవితాంతం మిమ్మల్ని నేను గౌరవించుకుంటాను, నాకేం అక్కర్లా, మీరు ఆ వంట చేసి పెడితే మాత్రం చాలు అన్నారు కమల్ హాసన్. ఆ, ఆ. కానీ ఇక్కడ అంటే జీవితాంతం నేను పోస్ట్ ఇస్తాను సార్ అన్నారు. రాళ్ళపల్లి గారి గొప్ప విషయం చూడండి, ఇప్పుడు ఆయన ఇప్పుడు వంటకు సంబంధించి ఏదన్నా చెప్పినా గానీ ఆయన దాన్ని స్పోర్టివ్గా తీసుకోవచ్చు, ఎక్కడ కూడా ఇది కాకుండా చక్కగా వండి పెట్టడం. తర్వాత అండి వండి పెట్టడంలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, ఆ, సూర్యకాంతం గారు కూడా అంతేనండి. ఆవిడంటే ఇంటి దగ్గర ఎక్కడ వండినా ఇప్పుడు కొందరు మంది షూటింగ్ లో పెట్టిన వాళ్ళు కూడా, కృష్ణరాజు గారి షూటింగ్ లో అయితే మొత్తం అక్కడ అరేంజ్ చేసేస్తారు. ఓకే ఓకే. కృష్ణరాజు గారి షూటింగ్ అయితే అక్కడ అరేంజ్ ఈ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు హీరోని అనుసరించి ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వంటల్లో ప్రముఖులు అనమాట. ఏం కావాలంటే అది వండి వంటల్లో చేసి పెట్టేస్తారు. అంటే కృష్ణరాజు గారు కూడా బాగా చేస్తారు. అంటే వాళ్ళంటే పాత తరం వాళ్ళందరూ 10 మందికి పెట్టాలని మనస్తత్వం ఉన్నాడు సార్. అట్మాస్ఫియర్ కూడా బాగుంటుందండి, అట్మాస్ఫియర్ అందరూ కలిసి ఏదన్నా పాలు పంచుకుంటే చాలా బాగుంటుంది. ఇది కమల్ హాసన్ గారు ఖచ్చితంగా చెప్పాడు, జీవితాంతం మిమ్మల్ని నేను గౌరవించుకుంటాను సార్, నేను మీరు వచ్చేసారు సార్ నా దగ్గరికి అన్నాడు. ఎప్పుడు మీకు సినిమాలు తగ్గి ఇక ఏమీ లేదు అనుకుంటారు అప్పుడు నా దగ్గరికి వచ్చేయండి. మీరు బేసిక్ గా వెజిటేరియన్ అనుకుంటా, వెజిటేరియన్ బ్రాహ్మిన్స్ కదా ఆడపల్లి, కాబట్టి ఓన్లీ వెజ్జే విజ్లోనే. అదే ఈ రాళ్లపల్లి గారు ఇలాగ యాక్ట్ చేసుకుంటూ అందరు సహాయం చేసుకుంటూ ఉంటున్నారు. ఈయన నిత్య విద్యార్థి, ఎప్పుడు చదవాలనుకునేవారు. రంగస్థల కళల మీద ఎంఫిల్ చేసిన గనుడు రాళ్లపల్లి గారు. 70వ సంవత్సరం వయసులో, 70 ఏళ్ల వయసులో ఎంఫిల్ చేశారు ఆయన రంగస్థల కళల మీద. ఎంఫిల్ చేసి పట్టా ఇచ్చేసుకున్నారు. ఈయనకి 2 కుమార్తెలు. ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా ఈయనకి లేదు. వాళ్ళని బ్రహ్మాండంగా చదివించాలని అనుకుని ఆయన డాక్టర్ చదివించడానికి పెద్ద కూతురు విజయమాధురి, చిన్న కూతురు రష్మిక, 2 కూతుళ్ళు. కూతురుతో అయితే పెద్ద కూతురుని ఏం చేశారంటే డాక్టర్ చదవటానికి రష్యా పంపించారు విమానంలో. రష్యా పంపించిన తర్వాత ఎయిర్పోర్ట్లో మొత్తం డ్రాప్ చేసి హ్యాపీగా అమ్మాయిని వీడుకొనిచ్చి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన మరునాడు తెల్లారేటప్పటికి మళ్ళీ అదే విమానంలో అమ్మాయి బాడీ వచ్చింది. ఆవిడకి ఫ్లైట్లో వైరల్ ఫీవర్ వచ్చిందండి. వైరల్ ఫీవర్ వచ్చి సడన్గా తట్టుకోలేక ఆవిడ మరి ఏం పాయిజన్ అయిందో, మరి ఆ ఫుడ్ దీంట్లో కూడా తింటారని చెప్పి ఎఫెక్ట్ ఇచ్చేసి ఇమ్మీడియట్గా ప్రాణం వదిలేసిందంట ఆవిడ. ఏ ఫ్లైట్లో వెళ్ళిందో ఇక ఆ బాధను వర్ణించతరం కాదు. ఏ ఫ్లైట్లో వెళ్ళిందో అదే ఫ్లైట్లో బాడీ తిరిగి రావడం అనేది రాళ్లపల్లి గారు తట్టుకోలేకపోయారు. అంటే అత్యంత ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి అండి ఆవిడ. అమ్మా నువ్వేం చదువుతావమ్మా అంటూ అడిగి పంపించి ఆయన ఇది చేశారు. వీడ్కోలు కూడా చాలా ఇదిగా సెంటిమెంటల్గా తీసుకున్నారు వాళ్ళు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి మర్నాడేప్పుడు వచ్చేసింది. ఇక దాంతో ఆయన ఇలాగ అయిపోయాడు. ఆయన కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 4 సినిమాలు, దువ్వాడ జగన్నాథం ఇలాంటి సినిమాలు 3-4 సినిమాలు చేశారు. 3-4 సినిమాలు చేసిన తర్వాత ఈయనకి 2 నంది అవార్డులు వచ్చినాయి. జీవన్ జ్యోతి బెస్ట్ ఆర్టిస్ట్గా, పట్నం పిల్ల, పల్లెటూరు మనగాడు ఏదో సినిమాల్లో 2 సినిమాల్లో నంది అవార్డులు వచ్చినాయి ఈయనకి. నా ఉద్దేశం 2019కి కరోనా వచ్చేసింది మనకి. అంటే ఎండ్ ఆఫ్ వచ్చేస్తే ఆ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఊపిరితిత్తుల్లో బాగా. శ్వాసకోశతో వాటితో బాధపడుతూ 2019లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆ పిల్ల మాత్రం ఫారెన్లో ఉంది. ఇది రాళ్లపల్లి గారి. అంటే ఎవరికి ఎందుకు భగవంతుడు ఎందుకు కష్టం కలిగిస్తాడు, మంచివాడికి కష్టం కలిగిస్తాడు. ఆయన ఎవరికి అపకారం కూడా చేయలేదు. అదే అండి, ఇప్పుడు
చక్కగా వండి పెట్టి మా చెయ్యి ఆహా, అలాంటి 10 మందికి మంచి మంచి చేసే చేసే- మనస్తత్వం ఇది మనం గ్రహించాల్సింది. అలాంటి ఆయనకి అంటే ఆ కూతురు మంచి విషయంలో- వాళ్ళని ముందు చేసుకెళ్ళిపోతాడు, బాధ కలిగిస్తాడా ఆయన, ఆ, పరీక్షలు పెడతాడా ఆయన ఉమ్, అని అనిపిస్తుంది అప్పుడప్పుడు భగవంతుడి మీద ఇచ్చి. రైట్, రైట్. ఇచ్చేదంటే కాకపోతే ఒకటిలేండి, ఉమ్, ఏంటంటే ఆయన్ని ఏ కష్టాలు పెట్టల ఉమ్, పాపం. ఉమ్. అదే అక్కడ పాప అక్కడ విషయంలో ఆ పాప విషయంలో అంటే జరిగిన ఒకవేళ ఆ పాప కర్మఫలాన్ని గట్టిపట్టు కూడా ఆవిడ ఏజ్ అంతవరకు ఇచ్చారేమో అదే, దేవుడు, అదే. ఒకవేళ అంతే తప్ప కానీ బాధ వెనకే మిగిలింది. అంతవరకే బాధ ఈయనకి వెళ్తుంటే ఈ బంధాలు ఏవి శాశ్వతం కాదు సార్, మనకు కరెక్టేలే. పెర్మనెంట్ కాదు మన బంధాలు. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ 100 years లోపల ఎవరు ఎన్ని సంవత్సరాలు బతికినా అంతవరకే మన రిలేషన్షిప్. ఆ నెక్స్ట్ ఎవరు ఏ జీవిలోకి ఈ ప్రాణం వెళ్తుందో తెలియదు మనకి. కరెక్ట్. అంచేత ఆ నిజం తెలుసుకుంటే ఈ చావు పుట్టుకలు అనేవి మనం ఎప్పుడు బాధపడం. కరెక్ట్. కాకపోతే ఉన్నంతకాలం తప్పదు, మనం బాధపడక తప్పదు, విలపించక తప్పదు, ఎవరన్నా ముందుకెళ్తే ముందుకెళ్ళక తప్పదు. ఆ 2 రోజులు శ్మశాన వైరాగ్యం లాగా 2-3 రోజులు అలా ఉంటుంది. కానీ నిజం ఏంటంటే ఈ క్షణంలో ఊపిరి వదిలేసిన వెంటనే మనతో బంధం తెగిపోతుంది ఆ జీవికి, ఆత్మకి. ఆ 11 రోజులే 11 రోజులు వచ్చేటప్పుడు ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. చాలా మంది గరుడ పురాణంలో చెప్తారు. చేత వాళ్ళు ఇక ప్రయాణం స్టార్ట్ చేస్తారు సంవత్సరం తర్వాత, ఎక్కడికక్కడ జీవుడు ఎంటర్ అవ్వడానికి. సంవత్సరంతో మొత్తం తెగిపోతుంది ఈ జీవికి. అంచేత మన ఎన్ని టెంపరీ బంధాలేనండి ఇవాళ ఎదుగున్నాం. కానీ రాళ్ళపల్లి గారు అలాంటి మంచివాడు, మంచి మనిషి, నటుడుగా కూడా సంపూర్ణ తృప్తిని పొంది ఏ వేషం పడి సీరియల్స్లో కూడా వేసాడు ఆయన. నేను కూడా చేయించాను ఆయనతోటి. అంచేత అలాంటి మహానుభావుల గురించి మనం చెప్పుకున్నందుకు చాలా హ్యాపీ.